ఏంటి రౌడీని పంపించి మరి రిపోర్ట్స్ మార్పించానే, ఇది ఎలా జరిగింది అని ఆలోచిస్తున్నావా? ఎస్, ఇదంతా మన ప్లానే. అప్పుడు రౌడీని పంపించడంతో భయపడి డిఎన్ఏ రిపోర్ట్ని మార్చేశాడమ్మా. భూమి చెప్పిన మాట నిజమై భూమి శరశ్చంద్ర గారి కూతురు కావడం వలన భూమి ఆస్తి కోసం తన తండ్రిని చంపుకోవాల్సిన అవసరం లేదని ఈ కోర్టు నమ్ముతున్నప్పటికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద భూమిని పూర్తిగా నిర్దోషిగా నిర్ధారించకుండా బెయిల్ శాంక్షన్ చేయడమైనది. సైలెన్స్, సైలెన్స్. ఇదేంటమ్మాయి, ఒకటనుకుంటే ఒకటి జరిగిందేంటి? అదే పిన్ని, నాకు అర్థం కావట్లేదు. ఇవి చప్పట్లు కాదు, మన నెత్తి మీద సమ్మెట పోట్లలా ఉన్నాయి. పదమ్మాయి, మనం బయలుదేరదాం. తనకంటే ముందు ఎవరో శరశ్చంద్ర గారిని చంపడానికి వచ్చారన్న తన మాటలను ఈ కోర్టు నమ్ముతోంది. అసలు శరశ్చంద్ర గారిని ఎవరు చంపే ప్రయత్నం చేశారో విచారించాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. అలాగే మై లార్డ్. The court is dismissed. లోపలికి రావచ్చా సార్? రామ్మా, నీకోసం చూస్తున్నాను, రా కూర్చో. నీ గురించి చాలా పెద్ద డ్రామానే నడిచింది, కూర్చో. ఈరోజు నేను మీ ఎదురుగా నిలబడ్డానంటే దానికి కారణం మీరే సార్. ఆ అపూర్వ డబ్బులు ఇస్తానన్నా కూడా లొంగకుండా చివరికి రౌడీలతో బెదిరిస్తే లొంగినట్టే లొంగి సిన్సియర్గా నా డిఎన్ఏ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేశారు సార్. మీరు లేకపోతే నాకు చావే గతి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదమ్మా, నేను నా డ్యూటీ చేశాను. అపూర్వ నా ఇంటి మీదకి రౌడీల్ని పంపించినప్పుడు నేను భయపడ్డానమ్మా. పిల్లల ప్రాణాల మీదకి వస్తుందంటే భయపడిన తండ్రి ఎవరుంటారు చెప్పు? నువ్వు అమాయకంగా జైలు శిక్ష అనుభవిస్తావని, ఇన్నేళ్ల నా సిన్సియారిటీ ఎక్కడ పోతుందని నాకు అర్థమవుతున్నా పిల్లల కోసం నీ రిపోర్టు మార్చేయాలనుకున్నాను. కానీ అంతలో ఒకడొచ్చాడమ్మా.
వాడు హీరో అమ్మా. పేరు